హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఇంతకుముందు వీడియోలో ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ యొక్క కటింగ్ అనేది తెలుసుకున్నాం కదా. ఈరోజు వీడియోలో దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాము. మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోయినట్లయితే పైన ఐ బటన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు మనం దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాము. ఇక్కడ మనం ముందుగా లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి లైనింగ్ భాగము, ఇది మెయిన్ భాగము. ఇక్కడ ఇది ఫ్రంట్ ఓపెను. ఇక్కడ మనకి మెయిన్ క్లాత్కి జాయింట్ ఉంది కదా, ఆ జాయింట్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మనం కట్ చేసిన లైనింగ్ భాగాన్ని దీనిపైన వేసుకోవాలి. లైనింగ్ భాగం యొక్క సీదా భాగము కింది వైపు ఉండాలి. అదేవిధంగా మెయిన్ క్లాత్ యొక్క సీదా భాగం కూడా కింది వైపు ఉండాలి. ఇలా ఉండే విధంగా చూసుకుని ఇలా లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని అడ్జస్ట్ చేసుకొని చుట్టుకని పిన్స్ అనేది పెట్టేసి దీని చుట్టూ రఫ్గా కుట్టు వేసి ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి మెయిన్ క్లాత్కి జాయింట్ అనేది ఉంది కదా, జాయింట్ భాగాన్ని తీసేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ ఓపెన్. ఇది చూడండి, ఇలా మనకి చుట్టూ కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. సేమ్ అదేవిధంగా బ్యాక్ పార్ట్ భాగాన్ని కూడా తీసుకోవాలి. ఇక్కడ మెయిన్ క్లాత్ యొక్క సీదా భాగము కింది వైపు ఉండే విధంగా చూసుకొని దీనిపైన లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను మెయిన్ క్లాత్ యొక్క నెక్ భాగాన్ని కటింగ్ అనేది చేయలేదు కదా, కొంచెం మనకి సేఫ్టీ కోసం అన్నమాట. ఇప్పుడు మనము కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా లైనింగ్ భాగాన్ని ఇలా సరి చేసుకోవాలి. సరి చేసుకొని చుట్టూ పిన్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ నెక్ చుట్టూ వేసుకోవాలి, ఆ తర్వాత చుట్టూ సైడ్ భాగాలకు వేసుకోవాలి. వేసుకొని మధ్యలో ఉన్న నెక్ భాగాన్ని సైడ్కున్న ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి జాయింట్ అనేది చేశాను. ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ అనమాట. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అని తీసుకోవాలి. ఇక్కడ నేను ప్రిన్సెస్ కట్ మార్కింగ్ పెట్టాను కదా, ఇది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ చేస్తానని చెప్పాను కదా. ఇప్పుడు కటింగ్ అనేది చేసుకుందాము. ఇక్కడ నేను ఎక్స్ట్రా ఖర్చు మార్కింగ్ పెడుతున్నాను ఇంకొక పార్ట్ భాగానికి. ఇది వచ్చేసి ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఖర్చు మార్కింగ్ అనమాట, 2 ఇంచులు. ఇక్కడ యారో మార్క్ పెడుతున్నాను పైకని. అంటే ఇలా ఎందుకు పెడుతున్నా అంటే మనకి కట్ చేసిన తర్వాత రైట్ లెఫ్ట్ కన్ఫ్యూజ్ కాకుండా చూడండి, ఈ విధంగా యారోస్ పైకి పెట్టుకోవాలన్నమాట. దేనికది పెట్టేసి ఇలా ఒకదానిపైన ఒకటి వేసుకోవాలి. అంటే రైట్ లెఫ్ట్ భాగాన్ని ఒకదానిపైన ఒకటి వేసుకొని ఇలా కరెక్ట్గా సరి చేసుకోవాలి. ఇలా సరి చేసుకొని మనం ఏ విధంగా అయితే మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇలా ఒకదానిపైన ఒకటి వేసేసి ఇలా ఏ విధంగా మార్కింగ్ పెట్టానో సేమ్ అదే విధంగా వేస్తున్నాను. మనం ఫస్టే కట్ చేసుకుంటే రైట్ లెఫ్ట్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాయి అన్నమాట. ఇలా కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఒకదానికొకటి జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం లైనింగ్ భాగము మెయిన్ భాగం విడివిడిగా ఉంది కదా, ఈ రెండు కలిపి కుట్టు వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి చివరి భాగాన కుట్టు అనేది వేసాను. ఇప్పుడు మనం దీన్ని ఒకదానికొకటి జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ రైట్ లెఫ్ట్ భాగాలు కన్ఫ్యూజ్ కావద్దు. చూడండి, ఇది వచ్చేసి మనకి నెక్ భాగం అనమాట. మధ్యలో షేప్ యారో మార్క్ ఉంది చూసారా, ఈ యారోకు తగ్గట్టుగా ఇలా జాయింట్ అనేది చేసుకోవాలి. కొత్త వాళ్ళైతే కనుక కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ చూడండి, ఇలా సీదా వైపు వేసుకొని ఇలా ఒక ఖర్చు లెవెల్లో కుట్టు వేసుకోవాలి. మీకు ఏమైనా కింద ఒక 1/2 ఇంచు లెవెల్లో కానీ 1/2 ఇంచు లెవెల్లో తేడా వస్తే కనుక ఏం కన్ఫ్యూజ్ కావద్దు. జస్ట్ కట్ చేసుకొని మనకి సరి చేసుకుంటే సరిపోతుంది అనమాట. లెవెల్ చేసుకోవచ్చు, కింద ఎక్కువ తక్కువ వచ్చినా ఏం ప్రాబ్లం లేదు. నాకైతే ఇక్కడ 2 సమానంగానే వచ్చాయి. ఒక్కొక్కసారి సమానంగా రాకపోతే కంగారు అయితే పడద్దు. ఇలా మనం ఒక కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని తిప్పి డబల్ కుట్టు వేసుకోవాలి. డబల్ కుట్టు వేసుకునేటప్పుడు కుట్టు మీద కుట్టన రావాలి, లేదా బయట వైపైనా రావాలి. లోపల వైపుకి వస్తే ముడతలు పడుతుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా వేసుకున్నాం కదా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కుట్లని పిక్కలకపోతాయి అనమాట. కొంతమందికి ఇలా కొంచెం మనకి మెయిన్ క్లాత్ పల్చగా ఉండి, లేదా మీరు కుట్టు చివరికి వేసినా మధ్యలో కుట్లు పిక్కలకపోతాయి. అలా పిక్కలపోకుండా ఉండడానికి దీని యొక్క పై భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. ఎందుకు పై భాగాన కుట్టు వేస్తున్నా అంటే ఒకవేళ మీకు కొంచెం బస్ట్ పాయింట్ టైట్ అయినా, మెయిన్ క్లాత్ కొంచెం పతలా ఉన్నా, లేదా చివరికి కుట్టు వేసినా కుట్లని పిక్కలకపోతాయి. సో దానివల్ల అంటే అలా కాకుండా ఉండడానికి పై భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక భాగాన్ని చూపిస్తున్నాను చూడండి, ఇది ఇంకొక పార్ట్ అనమాట. ఇలా సీదా వైపు చూసుకొని కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో కుట్టు అనేది వేసుకోవాలి. ఇంతకుముందు లెఫ్ట్ భాగం కుట్టాను కదా, ఇది వచ్చేసి ఇక్కడ మనకి రైట్ భాగం అన్నమాట. సేమ్ ఇదే విధంగా ఒక కుట్టు వేసుకొని తర్వాత డబల్ కుట్టు వేసుకొని మళ్ళీ దీనిపైన కుట్టు అనేది వేసుకోవాలి. పైన అనేది మీ ఆప్షనల్, ఏంటంటే కొంచెం సేఫ్టీ కోసం అన్నమాట పైన కుట్టు అనేది. మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. చూడండి, ఇలా మనము జాయింట్ చేసేటప్పుడు కూడా ఏ భాగాన్ని కూడా లాగొద్దు. లాగితే ముడతలు వస్తుంది, షేప్ అవుట్ అవుతుంది అనమాట.
ఎక్కడి క్లాత్ని అక్కడే సరి చేసుకుంటూ జాయింట్ చేయాలి. ఇక్కడ నాకు రెండు ఈక్వల్గానే వచ్చాయి. తర్వాత దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకోవాలి. చూడండి, మీకు ఏమైనా కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినట్టు అనిపిస్తే ఇలా కట్ చేసుకొని సరి చేసుకోండి. ఓకేనా? జస్ట్ పావించు లేదా హాఫ్ ఇంచు, అంతకంటే పెద్ద తేడా ఏమీ రాదు. ఇది రెండో వైపు కరెక్ట్గానే వచ్చింది. ఇప్పుడు మనం దీనికి నడుం పట్టి భాగాన్ని వేసుకోవాలి. అయితే ఇక్కడ మనకి షేప్ బెల్ట్ అనేది ఉండదు కాబట్టి మనకి నడుం పట్టి అనేది 2 వరుసలు వేసుకోవాలి. ఇక్కడ చూడండి, నడుం పట్టి అనేది ఇక్కడ నేను 1 ఇంచు వెడల్పుతో 2 వరుసలు తీసుకున్నాను. అంటే ఇక్కడ ఏంటంటే నడుం పట్టి అనేది స్టిఫ్గా ఉండడానికి, షేప్ బెల్ట్ ఉండదు కాబట్టి మరి ఒక వరుస వేసుకుంటే కొంచెం స్టిఫ్గా ఉండదని చెప్పేసి 2 వరుసలు వేస్తున్నాను. 1 ఇంచు వెడల్పుతో 2 వరుసలు వేస్తున్నాను. ఇలా వేసుకొని ఇప్పుడు దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకొని లోపల వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి. మీకు ఉక్సుపట్టి కాజపట్టి చిన్నగా రావాలనుకున్నట్లయితే ఉక్సుపట్టి కాజపట్టి మధ్యలో ఇంకొక డాట్ అనేది వేసుకోవచ్చు. మనం 3 డాట్స్ వేసుకుంటాం కదా, అలా ఉక్సుపట్టి కాజపట్టి మధ్యలో ఇంకొక డాట్ వేసుకోవచ్చు. అంటే మీకు ఉక్సుపట్టి కాజపట్టి చిన్నగా రావాలి అనుకున్నట్లయితే. ఇప్పుడు చూడండి, నడుపట్టి భాగాన్ని లోపల ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఆ తర్వాత దీని యొక్క పక్క భాగాన్ని కూడా కుట్టు వేసుకోవాలి. దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే హెమ్మింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలా మనము ఒక భాగాన్ని నడుం పట్టి వేసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా ఇంకొక పార్ట్ అన్నమాట. ఇది లెఫ్ట్ పార్ట్ కదా, సేమ్ ఇదే విధంగా రైట్ పార్ట్ కూడా నడుం పట్టి భాగాన్ని వేసుకోవాలి. చూడండి, ఈ పార్ట్కి దీనికి కూడా నడుం పట్టి భాగాన్ని వేసుకున్న తర్వాత అప్పుడు మనం ఉక్సు పట్టి కాజా పట్టిని వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది నేను ఇక్కడ ఏం చేశానంటే రైట్ సైడ్ కాజా పట్టి వేసి లెఫ్ట్ సైడ్ ఉక్సు పట్టి వేశాను. అంటే కస్టమర్ ఏ విధంగా వేయమన్నారో సేమ్ అదే విధంగా వేశాను. తర్వాత దీనికి నడుం పట్టి భాగాన్ని కూడా వేశాను. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి. ఇక దీనికి లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి జాయిన్ చేశాను. డాట్స్ అనేవి వేశాను. నడుం పట్టి వేశాను. నడుం పట్టి మామూలుగా సింగిల్ లేయర్ వేశాను. ఇప్పుడు మనం వీటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ని తీసుకొని సీదాకి సీదా వైపు వేసుకొని వీటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి. మీరు ఫస్ట్ ఒక కుట్టు వేసుకోండి. 2 షోల్డర్ భాగాలు ఈక్వల్గా వచ్చాయి లేవో సరి చూసుకొని ఆ తర్వాత డబుల్ కుట్టు వేసుకోవాలి. ఒక్కొక్కసారి పావించు లెవెల్లో తేడా వస్తుంది. అప్పుడు కొంచెం సరి చేసుకొని దానికి తగ్గట్టుగా డబుల్ కుట్టు వేసుకోవాలి. డబుల్ కుట్టు స్టార్టింగ్ ఎండింగ్ ఖచ్చితంగా రివర్స్ కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఇలా షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకున్న తర్వాత దీనికి మెడపట్టి భాగాన్ని వేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం క్రాస్ ముక్కలతో కుట్టి లోపల వైపుకు తిప్పాలి మెడపట్టి అనేది. దీన్ని మనం ఏ విధంగా కట్ చేసి కుట్టాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ మెడపట్టి అనేది వేశాను. మీకు చెప్పాను కదా, మనకి మెడపట్టి అనేది ఏ విధంగా కుట్టి లోపల వైపు తిప్పాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇలా మెడపట్టి వేసుకున్న తర్వాత వీటికి హ్యాండ్స్ భాగాలను వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి మనం కట్ చేసుకున్న హ్యాండ్స్ భాగాలు. ఇక్కడ నేను ఒకదానికి జాయింట్ అనేది ఏ విధంగా పడుతుందో చూపిస్తాను. చూడండి, ఓన్లీ లైనింగ్ భాగానికి మాత్రమే చూపిస్తున్నాను, మెయిన్ క్లాత్కి కాదు. ఇక్కడ మనకి ఒకవైపు మాత్రమే జాయింట్ పడే విధంగా కట్ చేసుకున్నాం కదా. ఇక్కడ ఒక దానికి జాయింట్ అనేది ఒక హ్యాండ్కి పై వైపుకి వస్తే మరొక హ్యాండ్కి కింది వైపు వస్తుందన్నమాట. చూడండి, ఇలా ఇక్కడ ఈ అతుకు అనేది పై వైపుకి వచ్చింది కదా, ఇంకొక హ్యాండ్కి కింది వైపుకి వస్తుంది. చూడండి, ఈ విధంగా ఇలా వేసుకొని సీదాకు సీదా వైపు వేసుకొని కుట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా కుట్టుకొని మళ్ళీ క్లాత్ భాగాన్ని ఇలా పక్కకు తిప్పుకొని దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకోవాలి. ఇలా 2 భాగాలకి ఇలా కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ సగభాగం అంటే సెంటర్ భాగం ఉంది కదా, ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకొని ఇక్కడ సరి చేసుకోవాలి. ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే చూడండి, ఇలా ఎక్కువ తక్కువ వస్తే కట్ చేసుకొని లెవెల్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇలా 2 లేయర్స్ని విడిగా తీసుకొని ఇక్కడ ఏ విధంగా మార్కింగ్ పెట్టానో అంటే హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది ఏ విధంగా మార్కింగ్ పెట్టానో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మెయిన్ హ్యాండ్ భాగాన్ని కూడా కుట్టుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి ఇక్కడ మనకి జాయింట్ భాగం అన్నమాట. చూసారా, ఇలా సేమ్ ఇదే విధంగా మెయిన్ క్లాత్ కూడా, మెయిన్ క్లాత్కి అయితే 2 వైపులా జాయింట్ అనేది పడింది. అంటే ఇక్కడ క్లాత్ అనేది తక్కువ ఉందన్నమాట. సో ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసి కొంచెం జాయింట్ అనేవి ఎక్కువ వచ్చేసాయి, అంటే 2 వైపులా వచ్చాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని షోల్డర్ యొక్క సెంటర్ భాగానికి జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ భాగానికి రావాలి. ఇక్కడ సెంటర్ భాగం నుండి ఇలా సరి చూసుకోవాలి. ఇలా సెంటర్ భాగం నుండి ఇలా సరి చూసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఇలా సెంటర్ భాగం నుండి జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏంటంటే హ్యాండ్ భాగాన్ని మనము జాయింట్ అనేది వేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా మెయిన్ క్లాత్ కూడా జాయింట్ వేసుకున్న తర్వాత సీదాకు సీదా వైపు వేసి కుట్టి తిప్పుకోవచ్చు.
లేదా బార్డర్ ఉంది కాబట్టి మామూలుగా కూడా కుట్టుకోవచ్చు, మీ చాయిస్ అన్నమాట. ఇలా సెంటర్ భాగం నుండి మనం హ్యాండ్ అనేది జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని తిప్పి రెండో వైపున ఇక్కడ చూడండి ఇలా. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే డబుల్ కుట్టు వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఇలా డబుల్ కుట్టు వస్తుంది. ఇదే విధంగా హ్యాండ్కి రెండో చివరి వైపు కూడా వెళ్ళాలన్నమాట. మనము సెంటర్ నుండి స్టార్ట్ చేసాం కదా, రెండో చివరి వైపు కూడా వెళ్ళాలి. ఇలా కుట్టేటప్పుడు కొంచెం క్లాత్ అనేది ముడతలు పడకుండా చూసుకోండి. అదేవిధంగా హ్యాండ్ భాగాన్ని కానీ లేదా బాడీ పార్ట్ భాగాన్ని కూడా లాగొద్దు, దేన్ని లాగినా ముడతలు అనేది వస్తుంది. ఎక్కడ క్లాత్ని ఎక్కడ లూజ్గా అంటే దానికి తగ్గట్టుగా పట్టుకుంటూ కుట్టాలి. ఇలా రెండో చివరి వైపుకు వెళ్ళాలి. ఇలా మనకి చివరి వైపు కుట్టాక మళ్ళీ దీన్ని తిప్పాలన్నమాట. తిప్పి మళ్ళీ షోల్డర్ యొక్క సెంటర్ భాగం వరకు రావాలి. ఎందుకంటే మనం అక్కడే స్టార్ట్ చేస్తాం కాబట్టి మళ్ళీ అక్కడే ఎండ్ కావాలన్నమాట. ఇలా కుట్టాను కదా, మళ్ళీ సెంటర్ వరకు రావాలి. సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా హ్యాండ్ భాగాన్ని వేసుకోవాలి. ఇలా రెండు వైపుల హ్యాండ్ భాగాలు వేసుకున్న తర్వాత దీన్ని ఉల్టా వైపు తిప్పుకొని వీటి యొక్క సైడ్ భాగాలను కలపాలి. చూడండి ఇలా క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఇలా పిన్స్ అనేవి పెట్టాను. ఇక్కడ మార్కింగ్ పెడుతున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు మనం పెట్టినాం కదా కట్ చేసేటప్పుడు మార్కింగ్, సేమ్ అదే అన్నమాట. ఎక్స్ట్రా ఖర్చు వచ్చేసి 2 ఇంచులు. ఇక్కడ మనం ప్రింట్స్ కట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, మళ్ళీ 1 ఇంచు లోపలికి పెడితే సరిపోతుంది. ఇలా మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా ఈ చంక భాగం దగ్గర కింద పైన అన్నీ సమానంగా రావాలి. అంటే హ్యాండ్ లూజ్ దగ్గర, చంక భాగం దగ్గర, నడుం పట్టి దగ్గర సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా జాయింట్ అనేది చేసుకోవాలి. తర్వాత దీనికి ఎక్స్ట్రా కుట్లు కూడా వేసుకోవాలి. ఇలా మనకి పూర్తిగా కుట్టిన తర్వాత బ్లౌజ్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ మనము బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని కనుక చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కొంచెం మీకు లుక్ అనేది రావాలంటే ఇక్కడ మీరు డోరీస్ అనేవి వేసుకోండి. డోరీస్ వేసుకుంటే ఇంకా లుక్ అనేది వస్తుంది. చూడండి ఇలా చిన్నగా కప్పు ఉండే విధంగా మనము నెక్ డీప్ అనేది ఎక్కువ ఇచ్చాము. వీటికి డోరీస్ కడితే లుక్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ని కనుక చూసుకున్నట్లయితే ఇలా ప్రిన్సెస్ కట్ అనేది పెట్టాము, ఫ్రంట్ ఓపెన్ అనేది ఇచ్చాం. ఇలా ఎంతో ఈజీగా 36 సైజు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ డీప్ నెక్తో కట్ చేసి కుట్టుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.